बाबा मेहर 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 बाबा అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు బాబా వారు ఇచ్చినటువంటి అనేక ప్రవచనాల్లో ఒకటైనటువంటి సంతోషానికి నిబంధనలు అనేటటువంటి ప్రవచనం చెప్పుకుందాం. ఇందులో మనం సంతోషంగా జీవించటం ఎలా అనేటటువంటి విషయం ప్రధానంగా ఉంది. దాంతోపాటే కొన్ని టెక్నికల్ టర్మ్స్, తాత్కాలిక సంతోషం అంటే ఏమిటి, శాశ్వతమైనటువంటి సంతోషం ఏంటి, శుష్క సంతోషం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ విషయాలన్నీ కూడా ఇందులో చెప్పుకుందాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు గో ఓవర్ వన్ ఆఫ్ ది డిస్కోర్సెస్ గివెన్ బై బాబా, కండిషన్స్ ఆఫ్ హ్యాపీనెస్, హౌ టు లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ, not just once or now and then, every day, all the time, a happy life. What conditions we need to abide so that we can live happily in our life, that is the subject. And when we go through this subject, we also come across some technical words like temporary happiness, unhappiness, permanent happiness, and negative happiness. So we get to know all of these things. So by the end of this discourse, we are expected to master the subject on the happiness. Whether we master the happiness or not, at least the subject will empower with lot of useful information. So ఈ ప్రవచనం అయ్యేటప్పటికి మనకి సంతోషం, దాని యొక్క విషయాలు, సంతోషం గురించి మనకి క్షుణ్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. సో బాబా చెప్పినటువంటి నిబంధనలు మనం అనుసరిస్తూ జీవిస్తే చక్కగా హాయిగా సంతోషంగా ఉండొచ్చు. అది ఈ ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం. నాకు దుఃఖం కావాలి అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. ఎవరు లేరు. ఆబ్వియస్ క్వశ్చన్, అడగక్కర్లేదు కూడా దానికి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ కూడా నాకు దుఃఖం కావాలి, నాకు అసౌకర్యం కావాలి అని ఎవ్వరూ అడగరు దేవుణ్ణి. మనం గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఓ దేవుడా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతాం మనం కదా. నాకు ఆరోగ్యం బాగుండేలాగా చూడు, బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి, ఎన్ని బిళ్ళలు వేసుకున్నా తగ్గటం లేదనో, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చేలాగా చూడను, లేకపోతే పిల్లలు పుట్టాలనో, ప్రమోషన్ రావాలనో, వ్యాపారంలో లాభాలు రావాలనో, ఏదో ఒకటి మనకి కావాలనే దేవుణ్ణి కోరుకుంటాం. కానీ నాకు అనారోగ్యంగా ఉండేలాగా చూడు, నేను చేసే వ్యాపారంలో నష్టం వచ్చేలా చూడు, నాకు వచ్చేటటువంటి జాబ్ ఇంకెవరికన్నా ఇచ్చేలాగా చూడు, ఇటువంటి కోరికలు మనం ఎవరు కోరం. అందుచేత మరి అందరికీ కావలసినటువంటి విషయం ఇది. సంతోషం అనేటటువంటిది ప్రపంచంలో ప్రతి మానవునికి కావలసినటువంటి విషయం. అది మనం అందరం సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ చిత్రం ఏమిటంటే, ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారా అనేది ప్రశ్న. అందరి ఉద్దేశ్యం ఒకటే, అందరూ పొందాలనుకునేది ఒకటే, ఆ సంతోషం. అయినప్పటికీ కూడా అందరూ సంతోషంగా ఉండటం లేదనేది క్లియర్ కదా. ఇప్పుడు సంతోషం అంటే ఎప్పుడో ఏదో మనకి ఇష్టమైనది ఏదో జరిగినప్పుడు సంతోషంగా ఉండటం వేరు. అది ఎవరైనా ఉంటారు. అటువంటి సంతోషం ఇంచుమించు ప్రపంచంలో అందరికీ దొరుకుతుంది, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా. సంతోషంగా జీవించటం అంటే ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా ఉండగలగటం. సో ఈ సంతోషాన్ని మనకి అప్పుడప్పుడు వచ్చే సంతోషం కావాలా, ఎప్పుడు సంతోషం కావాలా, ఏది మనం కోరుకునేది? ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకుంటాం ఎవరైనా సరే.
మరి అలా ఎప్పుడూ సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఉంటారు? మీ గెస్, మేక్ ఎ గెస్. 0.001 ఒక ఆన్సర్. 2% is another guess. What is the percentage of people who are happy every day in this world? Approximate percentage. Make a guess. Less expectations, more happy. I want the number. What percentage of people are happy every day, every moment? Yes, Nobody is also one answer. Although I won't agree with that, there are few people who live happily, peacefully every day. Even in the poor people also, uttermost poor people also, they live happily. Whatever they have, they are happy. So there are some people who live happily every day. But it is obvious based on the numbers you gave, 0.001%, 2%, with these numbers, it is obvious that that number is less, right? So everybody who goes to temple, mosque and church pray God seeking something in the life. We present ourselves as if we are empty. There is some emptiness. Oh God, give me so and so that I can fill that emptiness and feel complete. Right? So we want to fill that emptiness by seeking some good education. Once the education is over, we look for the good job. Once the job, we secure a good job, then we look for a good spouse. Once we secure a good spouse, then we look for the children. And once we have the children, then we will worry about their education, their jobs, their spouses. It's a cycle. So in this cycle, every time we are going to temple or mosque or church, and we are asking, give me good dash. That dash can be education, employment, or spouse, children, their education, whatever. We are continuously throughout the life, we are asking God, give me this, give me that, give me this, give me that, so that I can live happily. The objective of that asking God is to live happily. So we always seek God's help to live happily. That's what everybody is doing in the world. Everybody want happiness, point one, and everybody is seeking it, and they are also drawing help from God through prayer. Correct? So how many people are successful in this is the question. How many people are successfully living happily every day, every moment? And some of the answers I got are 0.001 and 2%, and somebody even said nobody, nothing, none. So obviously the number is very less. But the thing is, it is possible. It is not an impossible task. Climbing an Everest is a difficult task. That is also not impossible. That is a difficult task. But to live happily every day is much, much easier than climbing an Everest. Very simple. Very simple formulas are there. Very simple things we need to do. First of all, we don't know what those formulas are. Or if at all we know, we don't put them into practice. So in this discourse, Baba gives us the knowledge, the wisdom, the logic, the analysis around happiness. So he gives in and out a full picture about the happiness. That is why it is called discourse. It is not a course combining so many aspects. It's only focused only on happiness. It's a discourse on happiness. So are we ready? Good, good. ఈ ప్రవచనంలో బాబా
ఆయన యొక్క అబ్జర్వేషన్ని, ఆయన యొక్క పరిశీలనని మనకు తెలియచేస్తూ ఈ ప్రవచనాన్ని ప్రారంభించారు. అందులో బాబా ఏం చెప్తున్నారు అంటే, అందరికీ సంతోషం కావాలి, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఈ సంతోషాన్ని పొందటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి చదువు బాగా ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుని కష్టపడి చదువుకుంటున్నారు. మరికొంతమంది చదివేవాడు బాగుపడ్డాళ్లే అనుకుని చదవకుండా వ్యాపారం చేసుకునో, లేకపోతే కాయ కష్టం చేసుకునో, లేకపోతే శుభ్రంగా పిక్ పాకెటింగ్ చేసుకునో బ్రతుకుతున్నారు. ఎవరి మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మంచి ఉద్యోగం వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. ముఖ్యంగా మన ఇండియాలో మన దేశ భాషలో మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలాగా మంచి జాబో, మంచి ఎడ్యుకేషనో వస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారు. మరి గవర్నమెంట్ జాబ్లో ఎంతమంది లేరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉన్నారా? బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంఎస్సీలు, ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరికీ లేని చదువు వాళ్ళకు ఉంది. కొంతమందికి డబుల్ డిగ్రీలు ఉన్నాయి, డబుల్ ఎంఏలు, డబుల్ ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా? సో ఈ విధంగా అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తూ, కొంతమందికి అధికారం, నాకేమీ అక్కర్లేదు, నాకు కావాల్సిన చదువు ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, నాకు అధికారం కావాలి, నేను మా ఏరియాకి ఎమ్మెల్యేని అయిపోతే, ఎమ్మెల్యే అని అనిపించుకుంటే చాలు, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అని అనిపించుకుంటే చాలు, ఈ జీవితాంతం నేను హ్యాపీగా బ్రతికేస్తాను. ఇప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎమ్మెల్యేస్కి పెన్షన్ కూడా ఉంది. ఒకసారి గెలిచి ఓడిపోయినా లైఫ్ సెట్, అది కూడా గవర్నమెంట్ జాబ్ లాగా అయిపోయింది. సో ఇలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. మరి ఎమ్మెల్యేలు అందరూ హ్యాపీగా ఉన్నారా? తెల్లారు లేస్తే చూస్తుంటాం టీవీలో వాళ్ళని, ఎంత కోపాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారో. సంతోషంగా ఉన్న వాళ్ళకి కోపం, క్రోధం, ద్వేషం ఇలాంటివి ఏమీ రాకూడదు కదా, సంతోషంగా ఉండాలి కదా. టీవీ డిబేట్స్లో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రశాంతంగా కూర్చుని ఇదండి విషయం, ఈ విషయం మీద మా అభిప్రాయం ఇదండి అని ఎవరన్నా శాంతంగా మాట్లాడటం మీరు చూసారా? అందుచేత బాబా చేసే పరిశీలన, మనకు అందించేటటువంటి పరిశీలన ఏమిటి అంటే, సంతోషాన్ని పొందడానికి అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ నిజానికి ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా జీవితంలో సంతోషం పొందాలి అనేది వీళ్ళకి తెలియదు. అందుకనే చదువున్న వాళ్ళు దుఃఖంగానే జీవిస్తున్నారు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు కూడా దుఃఖంగా జీవించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భౌతికంగా ఆరోగ్యం అన్నీ బాగా ఉన్నాయి, బీపీ షుగర్లు ఏమీ లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, ఏమీ లేవు, కానీ ఇక్కడుంది నొప్పి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కోడలు మా మాట సరిగ్గా వింటలేదు. చదువుకుంది కదా అని చేసుకున్నాము, కాకపోతే వినటం లేదు, ప్రతిదానికి మొరాయిస్తుంది, ఏదో ఎదురు సమాధానం చెప్పుద్ది. ఆ దెబ్బ ఎక్కడ తగులుతుంది మనకి? ఇక్కడ తగులుతుంది. సో ఈ విధంగా అన్నీ ఉన్నా కానీ సంతోషం అనేది మాత్రం లేదు. మనకి డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది, అధికారాలు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఓ మై గాడ్ వాట్ నాట్, వాట్సాప్ ఉంది ఇలా కనెక్ట్ అయిపోవడానికి. ఇదివరకైతే రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కడికో ఐఎస్డి బూత్కి వెళ్ళి క్యూలో నిలబడి ఫోన్ కాల్ చేయాలి ఎవరితో అన్న మాట్లాడాలంటే. ఇప్పుడు మనం వీడియో కాల్స్ చేసేసుకుంటున్నాం కదా. ఇన్ని సౌకర్యాలు వచ్చేసాయి జీవితంలో. ఇన్ని సౌకర్యాలు వచ్చినప్పటికీ కూడా సంతోషంగా ఉన్నామా అంటే మాత్రం 0%, 0.1%, 2% సమాధానాలే మనకు దొరుకుతున్నాయి. సో ఈ పరిశీలన మనకిచ్చి ఆలోచింప చేస్తున్నారు బాబా. సో బాబా స్టార్టెడ్ దిస్ డిస్కోర్స్ with an observation he is sharing with. What his observation is, Baba says, everybody wants happiness, point 1. And to seek that happiness, everybody is trying their own way, different ways. There is no one formula for seeking the happiness. People who believe that if I have good education, my life will be good, so they work hard and then they acquire the higher degrees. And some people think that, who is going to go through all this burden
of carrying this many books from the childhood, 10th class, 10 plus 2 degree or engineering, MBBS, 10 years MBBS, all this, who is going to go through that? Where is the happiness in that, right? Let's not worry about education. So some people opt no education, hoping that they will be happy that way. So much of fees you have to pay, donations, lakhs of rupees, right from LKG, 1 lakh I think in cosmopolitan cities. For LKG is 1 lakh per year nowadays, right? So from the LKG, it is a burden. So much of expense we have to invest, and so much of hard work they have to do, and more than that, parents do hard work, pushing the children towards the edge. So much of nonsense is there. Let's not worry about education. Let's do something else. Let's do business. Let's do pickpocketing, easy money, easy money. So various ways people are inventing their own ways to live a happy life. And power is another thing. Some people think that if I get to the power, I have money, I have education, I have health, I have everything. But if I become an MLA in my area, that pleases me, that satisfies me. I want everybody to see me as an MLA. So they get into the power, they get into the elections, they do everything possible to win the election, and they become politicians. So this power acquired by MLAs, MPs and ministers, that power should give them happiness, correct? So obviously politicians in power should be the happiest people. If power is giving them happiness, they should be the happiest people. But what we see in the TV debates are very heated debates, lot of hatred, lot of throwing the poison on each other, mudslinging, all this kind of drama we see in the TV debates among the politicians, correct? So does that give us a conclusion that the power is giving them happy? They are still not happy. They struggle to retain the power. They struggle so much every day they have to face the criticism. Every day they have to throw the mud back. lot of hard work they have to do to sustain that power. So these are different ways people are trying to be happy in the life, but hardly anybody is successful. That is the observation Baba is sharing. We also know that hardly anybody is happy in the life. Maybe portion of the life we may be happy. A bachelor thinks, life will be set once I get married. My wife will come, she will take care of me, she will cook good food. Now I am struggling to cook my own food, sharing room with some guy. All these troubles, these are all bachelor troubles. So he is dreaming to get married, hoping that he will be happy with the marriage. And once the marriage is over, they think, oh, what a life. Those are gold older days. Those days will never come. Bachelor lives. Wherever I wanted to go, whatever I wanted to do, no controls, no questions. But today I have to face questions every minute. Where are you going? What are you thinking? If you don't do anything, spouse will ask, what are you thinking now? Why is your face like that? What are you thinking? So I have to answer so many questions. So marriage is also not giving the expected happiness. So challenges are there everywhere. Challenges are there in education. Challenges are there in marriage. Challenges are there in power, politics. Everywhere challenges are there. We are hoping to be happy, but actually that is not happening. That's the observation Baba is sharing. And we all agree with his observation, right? We have no issue with that, right? Okay. సో ఈ పరిశీలనని బాబా మనకి తెలియచేస్తూ ఏం చెప్తున్నారు అంటే, దీని నుంచి కంక్లూజన్ ఏమిటి అంటే, కోరుకోవటం ద్వారా సంతోషాన్ని పొందాలని చేసేటటువంటి ప్రయత్నాల్లో ఎవరూ సఫలీకృతం కావటం లేదు. అందుచేత ఇది ఆలోచించవలసినటువంటి విషయం.
through seeking happiness by the fulfillment of the desires, nobody is successful. Nobody can raise hand and say, I'm happy, I have so many desires, I am fulfilling one after the other, so I am happy. Nobody can say that. Fulfillment of the desires is not the way to be happy in the life. Okay? So Baba says, in order to find the formula for the happiness, we need to understand the nature of the desire. కోరికల ద్వారా, కోరికలు తీర్చుకోవటం ద్వారా సంతోషంగా ఉండగలము అనేటటువంటి భావనతోటి ఎక్కువ మంది జీవిస్తున్నాము. కానీ ఎక్కువ మందికి మనం కావాలనుకున్నటువంటి సంతోషము దక్కటం లేదు. అందుచేత బాబా ఏమంటారంటే, కోరికలు కోరుకొని అవి తీర్చుకోవటం ద్వారా సంతోషం దక్కుతుంది అనుకోవటం భ్రమ. కోరికల మీద ఆధారపడి కోరికలు తీరితే మనం సంతోషంగా ఉంటాము అనేటటువంటి ఆలోచన అది భ్రమ అని బాబా చెప్తున్నారు. సో డిపెండింగ్ ఆన్ డిజైర్స్ అండ్ హోపింగ్ టు బీ హ్యాపీ by fulfilling the desires is not the correct way of seeking happiness. Baba makes the correction here after he makes the observation. So what is wrong with the desires? We are going to look into that now. కోరికల ద్వారా సంతోషం దక్కదు, కోరికలు తీర్చుకోవడం ద్వారా సంతోషం దక్కదు అని బాబా చెప్పిన తర్వాత, ఎందుకు కోరికల ద్వారా మనకి సంతోషం దక్కదు, కోరిక యొక్క స్వరూపం ఏమిటి అనేది మనం తెలుసుకొని మిగిలిన విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇందులో మనం చెప్పుకోబోయే విషయాల్లో కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ వేరే ప్రవచనాలు వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకొని ఉండుంటాం. కానీ ఈ సబ్జెక్ట్ కంప్లీట్గా ఉండటం కోసం కొన్ని రిపీట్ చేసుకుని చెప్పుకుందాం. దానివల్ల మనకి కూడా మరోసారి విన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు కోరిక యొక్క స్వరూపం అర్థం చేసుకుంటే మనకి జీవితం అర్థమైపోయినట్టే. అంత ముఖ్యమైనటువంటి విషయం. కోరిక యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే జీవితం మనకి అర్థమైపోయినట్టే. ఏమిటి కోరిక యొక్క స్వరూపం అంటే, మనకి మనసులోకి ఒకసారి కోరిక వచ్చిన తర్వాత దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒకటి తీరటం, తీరకపోవడం. సో ఈజీ, 2 ఆప్షన్స్ కదా. మనసులోకి మనకి కోరిక వచ్చిన తర్వాత అది తీరచ్చు, తీరకపోవచ్చు. సో ఈజీ, 2 ఆప్షన్స్. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? వన్స్ వీ హ్యావ్ ది డిజైర్ ఇన్ ద మైండ్, వాట్ ఆర్ ది ఆప్షన్స్ వీ హ్యావ్? యువర్ డిజైర్ ఈజ్ గెటింగ్ ఫుల్ఫిల్డ్, వన్ ఆప్షన్. నాట్ ఫుల్ఫిల్డ్, అనదర్ ఆప్షన్. 2 ఆప్షన్స్, ఆబ్వియస్. Apart from these 2 options, are there any other options for the desire? Partial fulfillment. Very good. Very good. పాక్షికంగా కోరిక తీరటం అనేటటువంటిది ఒక అవకాశం. దానిని కోరిక తీరకపోవడంలో పెట్టేద్దాం. ఎందుకంటే కోరిక తీరలేదంటే మనకి దుఃఖంగా ఉంటుంది. పార్షియల్గా ఫుల్ఫిల్ అయినా మనకు వచ్చేది దుఃఖమే. అందులో కాస్త కూస్త క్వాంటిటీ తేడా అంతే. ఎక్కువ దుఃఖం, తక్కువ దుఃఖం కనుక అది కోరిక తీరలు అనే దాంట్లో పెట్టేసుకుందాం. ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా వచ్చింది. ఓకే, దానివల్ల ఏం కలుగుతుంది మనకి? సంతోషం. వెరీ గుడ్. కోరిక వచ్చిన తర్వాత అది తీరటంలోకి వస్తుంది. మీరు చెప్పింది తీరటమా తీరకపోవడం అనే దాంట్లోకి వచ్చింది. నేను అనేది ఏంటంటే, ఈ 2 కాకుండా వేరే ఆప్షన్స్ ఏమిటి? తీరటంలో పాక్షికంగా తీరచ్చు, తీరటంలో ఎక్కువ తీరచ్చు. ఇదంతా తీరటంలోకే వస్తుంది కదా. అసలు తీరకపోవడం అనేది ఒక ఆప్షన్. కొంచెం తీరటం, ఎక్కువ తీరటం, ఇవన్నీ ఇంకొక ఆప్షన్. వాట్ ఆర్ ది అదర్ ఆప్షన్స్? 1 by 1. వెరీ గుడ్, వెరీ గుడ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అత్యాశను విడనాడి ఉన్నదానితో తృప్తిగా ఉంటే సంతోషంగా ఉంటారు. సో
Very good. It is God's will. Suppose we are not, like if we didn't get anything in God's will, we are not destined to get it. Right. That way, feel Okay. not disappointed. Feeling that it is a God's will. God's will, we are not. That is your conclusion here. If, I am happy, sir. I Right. get it. I am not deprived of that. so you are coming to that conclusion here. Correct? Desire is not fulfilled. So now you are thinking it's a God's will. Correct? But this is the category. I am asking for any other category other than this. Fulfillment, non-fulfillment, what else? Forgetting what? Forgetting about the desire. You got the desire in the mind and you forget about it? Yes, that is a possibility. Right? So, once you forget the desire, desire is not there. Once you forget the desire, desire is not there. Now, what we are considering is, desire is there in the mind. What are the possibilities? Very good. తీరే అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా దానికి అడ్డుపడటం అనేది ఇంకొక అవకాశం. కోరిక ఉంది, తీర్చుకోవాలని కోరిక ఉంది, తీరే అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి జేబు నిండా, కానీ అమ్మో నాన్నో ఎవరో అడ్డుపడుతున్నారు. అది కొనడానికి వీల్లేదు, నువ్వు చదివేది 9th క్లాస్, నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకురా, డబ్బులుంటే కొనేస్తావా, కొనడానికి వీల్లేదు అని చెప్పి ఎవరు అడ్డుపడితే మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది. అవునా కాదా? సో తీరే అవకాశం ఉండి ఎవరైనా కోరికని అవరోధించటం అనేటటువంటిది ఒక అవకాశం. కోరిక వచ్చిన తర్వాత కోరికని అణగద్రొక్కుకోవడం అనేది ఒక అవకాశం. అవునా కాదా? మనం ఎన్ని కోరికలను అణగదొక్కుకోవట్లేదు? మనకి మనసులో వచ్చిన ప్రతి కోరిక తీర్చేసుకుంటున్నామా కదా? That is the consequence. That is the consequence of this suppression, right? But suppression is one of the options. Suppression and dissatisfaction will be there. Huh? Dissatisfaction in the mind. That is an outcome. That is an outcome of the desire. Right? సో ఎవరైనా అడ్డుపడటం ఒక ఆప్షన్ కాగా, కోరికని అణచిపెట్టుకోవడం అనేది ఒక ఆప్షన్. ఇంకొకటి ఏమిటి అంటే నిగ్రహము. కోరిక మనసులోకి వచ్చిన తర్వాత దానిని నిగ్రహించుకోవటం అనేటటువంటిది ఇంకొక ఆప్షన్. అణచిపెట్టుకోవడానికి నిగ్రహానికి ఏమిటండి తేడా అనే ప్రశ్న రావచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ 5 కేసెస్ని ఒకదాని తర్వాత ఒకటి మనం క్షుణ్ణంగా పరిశీలించుదాం. దీని ద్వారా కోరిక యొక్క స్వరూపం మనకి బాగా అర్థమవుతుంది. కోరిక స్వరూపం అర్థమైతే అది ఎందుకు మనకి శాశ్వతంగా ఆనందం ఇవ్వలేకపోతుందో తెలిసిపోతుంది. ఓకేనా? సో వన్స్ వీ హ్యావ్ ఎ డిజైర్ ఇన్ అవర్ మైండ్, what are the various options for us? One is the fulfillment of the desire, another is the non-fulfillment of the desire. So obvious options. Either it is fulfilled or it is not fulfilled. Clear, right? Apart from that, what are the other options? So a third option is you have the desire, and you also have the resources, money or whatever opportunities, you have the resources also to fulfill the desire, but somebody is blocking it. Somebody is coming on your way of fulfillment. Blockage of the desire is one of the options. Parents are so rich, they are capable of buying an Android phone. The kid is asking, he is only in the 9th standard. He is asking Android phone. Parents know that he cannot handle the Android phone. Once the phone is available, he gets exposed to all kind of material, good material as well as bad material. So parents deny that one. They have the money, he has the intent or desire, but parents simply saying that no Android for you in the 9th class. If at all you really need a phone, buy a button phone where you press each button 3 times to get a letter, right? So that is a blockage of the desire is one of the options.
And yet one more option is suppression of the desire. You have the desire, but by force you suppress it. That is one option. And yet one more option is denial of the desire. Fifth one, denial of the desire. You may wonder what is the difference between suppression and denial. I will explain. We will examine all these 5 options one by one carefully. What are the consequences of exercising these options? That will give us a deep understanding about the nature of the desire. Once we have a thorough understanding about the desire, it helps us to understand why the desire is not successful giving happiness. Otherwise, everybody going to temple should be happy. Why would I ask for promotion and education? I will go to God and ask only one desire. Oh God, give me happiness every day, every moment. This is the only desire I have. Done. We are done. We don't have to go to temple anymore. Correct. But we keep going to God. We keep asking, and we are still continuing to live unhappy life. So, obviously there is some kind of lack of knowledge. Something we don't know. The formula that really works we don't know. We tried all our own formulas, but they are not successful. So we need to get into that formula now. That's the purpose of this course. సో ఈ 5 విషయాల్ని ఒక్కొక్కటి మనం పరిశీలిద్దాము. Worry is an outcome. It's an outcome, it's not an option. Why would you worry about a desire when you have it in mind? You have a desire, you're looking for a fulfillment of that one, right? Worry comes when it is not fulfilled. It's an outcome. Okay. కోరిక తీరితే సంతోషం, ఈజీ, హ్యాపీ కదా. సో దట్స్ ఎన్ ఈజీ వన్. ఓకే. తీరకపోతే దుఃఖం, బాధ, అది కూడా ఈజీ, సులువుగా అర్థం చేసుకోవటం కదా. మిగిలిన వాటిల్లోకి వెళ్ళేటప్పుడు ఈ రెండిట్ల గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మనం అనుకున్నంత ఈజీ కాదది. మొదటి కేసు, కోరిక తీరితే ఏం జరుగుతుంది? సంతోషం వచ్చిన సమాధానం. ఇంకేమన్నా ఉందా? వెరీ గో. కోరిక తీరితే అది మరింత బలపడుతుంది, లేదంటే ఇంకో కొత్త కోరిక వస్తుంది. ఓకే, ఇది తీరిపోయింది కనుక నెక్స్ట్ ఈ కోరిక. సో ఇట్ ఈస్ అన్ అన్ఎండింగ్ లిస్ట్ కదా. సో కోరిక వల్ల, ఆ తీరటం వల్ల మనకి సంతోషం కలిగినప్పటికీ కూడా ఆ కోరిక మరింత బలపడవచ్చు, లేదంటే మన దృష్టి ఇంకో కొత్త కోరిక మీదకి వెళ్ళచ్చు. ఇది దీని యొక్క అవుట్కమ్స్. కోరిక బలపడటం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఏం తీసుకుందాం ఈసారి? చెప్పండి. మిరపకాయ బజ్జీ. At now I am giving the choice for you guys, so you don't have to blame me. మిరపకాయ బజ్జీ తింటే అది చాలా రుచిగా ఉంటుంది, మనకి జిహ్వకి మంచి కిక్ ఇస్తుంది అనే ఫీలింగ్ తోటి ఏదో గ్లూకోజ్ బిస్కెట్ తిన్నదానికన్నా మిరపకాయ బజ్జీ తింటే డెఫినెట్గా మంచి కిక్ ఉంటుంది అందులో అని సరదా పడి మిరపకాయ బజ్జీ తిన్నాం. మనకి ఇంతవరకు మిరపకాయ బజ్జీ అవైలబిలిటీ లేదు. ఈరోజు ఏదో బజార్కి వెళ్ళాం, బజార్లో మిరపకాయ బజ్జీ దొరికింది, కొనుక్కున్నాం, తిన్నాం. అంటే కోరిక తీరినట్టే కదా, సంతోషం కలిగినట్టే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరిక తీరటం అంటే ఏంటో కూడా మనకి సరిగ్గా అవగాహన లేదు, దాన్ని తెలుసుకుందాం. కోరిక తీరటం అంటే ఏమిటి అంటే, ఒకసారి మిరపకాయ బజ్జీ తిన్న తర్వాత కోరిక తీరిపోయింది అంటే ఇంకా నేను మళ్ళీ మిరపకాయ బజ్జీ తినాల్సినటువంటి అవసరం లేదు, నా కోరిక తీరిపోయింది అనేటటువంటి ఫీలింగ్ గనక మనకి కలిగితే
అది కోరిక తీరటం అంటే. అది కోరిక తీరటం అంటే. కానీ ఆ విధంగా మనకి ఏ కోరికైనా తీరుతుందా? మిరపకాయ బజ్జీ బాగుంది అంటే అది తిన్న వెంటనే మళ్ళీ అబ్బా భలే ఉంది ఇది, ఏది ఇంకోటి వేయండి అని చెప్పి అడిగి మరి మొహమాటం కూడా పడకుండా, సాధారణంగా మొహమాట పడేవాళ్ళు కూడా మొహమాట పడకుండా అడిగి మరీ వేయించుకుని ఇంకొక మిరపకాయ బజ్జీ తింటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏది తీర్చుకోవటం ద్వారా మన కోరిక తీరిపోతుందని భ్రమిస్తున్నామో అది తీరటం లేదు అనేది పాయింట్ 1. కోరిక తీరటం అనే కాన్సెప్టే లేదు అసలు. ఒకవేళ తీరినప్పటికీ కూడా ఆ కోరిక మరింత బలపడి రెండవ మిరపకాయ బజ్జీని అడుగుతుందే కానీ ఆ కోరిక తగ్గిపోవడం అనేటటువంటిది లేదు. When they are serving the Mirupakai bhaji, they are remembering acidity problem. That's a different case. That's a different case. If you have acidity problem, you don't even go for that option. Desire will stop there. Correct. That means you have no desire. We're not talking about a no desire case. We're talking about you have the desire. What are all the options? Packing kuda option. Huh? Packing, taking. ఎస్, అది ఒకసారి తినటమే కాకుండా దాన్ని మళ్ళీ ఇప్పుడు తినలేం, కడుపు నిండిపోయింది, ఇంటికి పట్టుకెళ్తారా సాయంకాలం తిందామని చెప్పి ప్యాక్ చేసుకుని మరీ పట్టుకెళ్ళి దాచుకుని మరీ తింటాం. ఇది కోరిక తీరటంలో ఉన్నటువంటి విషయాలు. తీరటం అనేటటువంటిదే అసలు భ్రమ. ఒకవేళ తీరిన ఫీలింగ్ వచ్చినా కానీ అది తీరదు, మరింత బలపడుతుంది. ఇది మనం సులువైనటువంటి ఉదాహరణ, ఓ మిరపకాయ బజ్జీ ఎగ్జాంపుల్తో చెప్పుకున్నంత సులువైనటువంటి సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ బలపడిన కోరిక మళ్ళీ అదే కావాలని అడగటం ఎంతవరకు వెళ్తుందంటే కొన్ని విషయాలలో అది ఎడిక్షన్కి కూడా దారితీస్తుంది. మిరపకాయ బజ్జీ తినటం వల్ల మనకి స్టమక్ అప్సెట్ అవుతుంది, నెక్స్ట్ మార్నింగ్కి మనకి తెలిసిపోతుంది. సో దేర్ ఈజ్ సమ్ ట్రబుల్, విజిబుల్ ట్రబుల్ కదా, స్టమక్ అప్సెట్ అవుతుంది అక్కడ. అందుచేత మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం ఆ విషయంలో. అదే ఉదాహరణకి ఆల్కహాల్ తీసుకుంటే, ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రోద్బలం మీద, ఫ్రెండ్సో రిలేటివ్సో లేదంటే బాసో, వాళ్ళు వాళ్ళ కంపెనీ కోసం పర్వాలేదు తాగు బాగుంటుంది అని చెప్పి ఫోర్స్ చేస్తారు. లేదంటే ఫ్రెండ్స్ తాగిరా పర్లేదు మేమందరం తాగుతున్నాం కదా, మేమేం రోజు మేమేం తాగిపోతాం కాదు, జనవరి 1 రా, ఇప్పుడు న్యూ ఇయర్ రా, నూతన సంవత్సరం, ఒక న్యూ ఇయర్ 1కి మాత్రమే తాగుతాను, మళ్ళీ సంవత్సరంలో ఎప్పుడు ముట్టుకోను నేను అంటాడు ఫ్రెండ్. ఈ ఫార్ములా ఏదో బాగుంది, మనం ప్రతిరోజు తాగితే తాగబోతాడు అంటాడు. జనవరి 1కి ఒక్కసారే కదా తాగుతున్నాం, పర్వాలేదులే ఏదో జాయ్లో తాగుతున్నాం అని చెప్పి ఈజీగా కన్విన్స్ అయిపోయి జనవరి 1 తోటి మొదలు పెడతారు అనేక మంది ఆల్కహాల్. దాని నుంచి బయటపడలేనంత బలహీనతతోటి ఎడిక్షన్కి లోనై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్లీ జనవరి 1ని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు లివర్ పాడు చేసుకుని, లివర్కి చిల్లులు పెట్టుకుని ఇలా తాగుతుంటే లివర్లోంచి అది ఆల్కహాల్ బయటకు వచ్చే స్థాయి వరకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా జనవరి 1నే స్టార్ట్ చేస్తుంటారు. మొదట్లో ఏడాదికి ఒక్కసారే తాగుంటారు వాళ్ళు. మళ్ళీ న్యూ ఇయర్కే తాగుతారు. మొదట్లో అలాగే ఉంటుంది. బట్ రాను ఏమవుతుందంటే ఇదేదో బాగుంది కదా, ఏదో తాగి 3 నెలలు అయిపోయింది, ఇంకో పెగ్గేస్తే ఏమైందిలే అని చెప్పి నెమ్మదిగా కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అయిపోవటం వల్ల అది అలవాటైపోతుంది. అలవాటైపోయింది, వ్యసనం అయిపోతుంది. ఎడిక్షన్ వ్యసనం అయిపోయి అటువంటి వ్యసనాల వల్ల కుటుంబ సంబంధాలు కష్టతరం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతుంది. పిల్లలు అనాథలైపోతారు. ఫైనాన్షియల్ ట్రబుల్, కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతుంది.
ఇదివరకు కష్టపడి ఓ రిక్షా తక్కువ ఆటో తక్కువ లేకపోతే ఎక్కడో కూలి పని చేసో డబ్బులు పట్టుకొచ్చి నాన్న ఇది కొనుక్కోరా నువ్వు ఈ చొక్కా వేసుకోరా లేకపోతే స్కూల్కి ఈ స్కూల్ బ్యాగ్లో పెట్టుకెళ్ళరా ఇదిగోరా స్కూల్ బ్యాగ్ అని చెప్పి ప్రేమగా పట్టుకొచ్చే తండ్రి ఇప్పుడు ఈ న్యూ ఇయర్ జనవరి 1కి స్టార్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వీడే తాగేస్తుంటాడు, ఇంటికి తెచ్చేదే ఉండదు. అది మొదటి ఫేజ్. నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే వీడు తెచ్చుకున్న డబ్బులు సరిపోక వీడు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పి ఆడదయ్యండు కూడా భార్య ఏం చేస్తుందంటే ఆ ఇంట్లోకి ఆ గుమ్మంలోకి ఈ గుమ్మంలోకి వెళ్ళి అంట్లు తోముకునో బట్టలు ఉతుకో ఇంకో పని చేసో 4 డబ్బులు పట్టుకొచ్చి పిల్లల్ని చదివించుకుందాం అనే తాపత్రయంతో కష్టపడుతూ ఉంటుంది. వీడు సంపాదించిన డబ్బులు వీడు తాగేయటమే కాకుండా పిల్లల్ని తెచ్చిన డబ్బులు కూడా పిల్లలకి ఇవ్వకుండా నాకు ఇస్తావా లేదా అని చెప్పి కొట్టి హింసించి తన దగ్గర డబ్బులు కూడా లాక్కోవటం అనేటటువంటిది అనేక కుటుంబాల్లో ముఖ్యంగా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్లో జరిగేటటువంటి. కానీ అప్పర్ మిడిల్ క్లాస్లో ఎడిక్షన్స్ ఏమీ లేవా? రిచ్ ఫ్యామిలీస్లో ఎడిక్షన్స్ ఏమీ లేవా? అనేక ఎడిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతుంటే అక్కడ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. నా చిన్నతనంలో ఒక హిందీ సినిమా చూసినప్పుడు బాంబేలో డ్రగ్స్ ఉన్నాయి, పిల్లలకి అక్కడ వాళ్ళు సరఫరా చేస్తున్నారు, పిల్లలు హెల్త్ పాడు చేస్తున్నారు అనేటటువంటి ఉదంతం ఆ సినిమాలో ఉండి షాక్ అయిపోయాను నేను. అయ్య బాబోయ్, ఇంత ప్రమాదకరమైన పిల్లలకి ఇచ్చి పిల్లలకి అలవాటు చేస్తున్నారా అని. అంటే అలాంటి పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉండేటటువంటి డ్రగ్స్ ఈ రోజున మూలల్లోనూ దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మన పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా, డ్రగ్స్కి బానిసలు అవ్వడానికి వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్. ఎవరికీ తెలియకుండా చంటి పిల్లల్ని 5వ తరగతి 6వ తరగతి వయసులోనే వాళ్ళకి డ్రగ్స్ని అలవాటు చేస్తున్నారు. వాళ్ళ టిఫిన్ బాక్సుల్లో దొంగతనంగా మిక్స్ చేయటం, లేదంటే వాళ్ళకి ఫ్రీ శాంపిల్స్ అని చెప్పి ఇవ్వటం, అనేక రకాలుగా వాళ్ళకి అలవాట్లు చేస్తున్నారు. ఈ అలవాటు క్రమంగా వ్యసనమయ్యి వాళ్ళ పిల్లలు చదువులు పాడైపోయి ఆరోగ్యం పాడైపోయి అనేక రకాలుగా జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. సో ఇందాకట్లాగా సరదాగా మిరపకాయ బజ్జీతో చెప్పుకున్నటువంటి సులువైనటువంటి విషయం కాదు కోరిక తీరటం అంటే. ఒక రకంగా తీరకుండా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది కూడా కొన్ని ఉదాహరణలు చూస్తే. తీరినటువంటి కోరికలు అలవాట్లై తర్వాత వ్యసనాలై జీవితాలని ఛిద్రం చేసి దుఃఖంతో నింపేస్తున్నటువంటి అంత ప్రమాదం కోరిక తీరటం కూడా. సో when we examine all these options, if we consider the fulfillment of the desire, the quick answer we get is, if the desire is fulfilled, we are happy. That is the quick answer we see. We all fall for that. But what Baba is analyzing and giving the in-depth insight into that is, once the desire is fulfilled, it only intensifies your desire, Baba says. And if we see some examples, like eating some bhaji, mirchi bhaji, chili bhaji, it is something that gives us a kick to our taste buds. So compared to a glucose biscuit, definitely this is a more attracting delicacy. And we opt for this to enjoy the food. And we look forward for that. And once we have that option, we consume it and we experience the happiness at the time of eating. And we, before fulfilling the desire, we are under the impression that I desire to eat the chili bhaji, and if I eat, my desire will be fulfilled. That is the impression we are under. But the reality is, desire, instead of getting fulfilled, it only gets intensified. What is the fulfillment of the desire? Fulfillment of the desire means, once we eat the chili bhaji, we should get a feeling that what is the fulfillment of the desire? Means,
Once I experience eating the chili bhaji, previously I didn't know how it tastes. Now I have the knowledge of its taste. Now I have the knowledge of its bite. All these sensory experience, now I had it. Since I have this knowledge now, I no longer have any fascination to eat the chili bhaji anymore. If we get that kind of feeling, that is the fulfillment of the desire. Fulfillment means it's not just eating. Eating is the eating process. Fulfillment means I no longer need to eat any more chili bhajis because I know how it tastes. I know how it bites in the mouth. I know how it tickles my taste buds and all that. Now that experience I gained. Previously I didn't have that experience. Somebody is saying it's a good one, you should try. Okay, now we tried it, right? That experience we obtained. And if we feel like, okay, since now I know it, if somebody offers me a second bhaji, okay, what is the difference between the first bhaji and second bhaji? It is the same material, same taste, same experience. Why should I eat the second one? Now I know it. And if you can stop with one bhaji or maybe two bhajis, if you can stop with a limited quantity, that is the real fulfillment. And going forward, you should not have the craving for that object. Let us say you stopped with only 2. Some people do that. Later on, when you go to marriage buffet, this is also one of the items. Now, what is your reaction to it? Oh my God, chili bhaji is there. Let's try this one. Last time I ate it, it's very good. Let's try this one now. Oh, good. They included chili bhaji also. You are elated. You are elated to see that. That means you are still crazy about it. Your cravings were not fulfilled. Your cravings were not fulfilled when you tried the first chili bhaji. You went into the false impression that it is fulfilled. No, it is only dormant. Every time you get an opportunity, it gets intensified and then invites the same fulfillment again. So that is not fulfillment. Baba says it is never ending. Desire does not get fulfilled, first of all. If at all, even if we feel that it is fulfilled, it only intensifies the desire and we want more and more of chili bhaji or anything else you think of. Now, if it is a chili bhaji, it also comes with a lesson. It teaches you a lesson next morning. Stomach gets upset and that you go through the trouble in the toilet. So that teaches you a lesson. So next time at least you will be careful. Oh, last time I tried, I had trouble. This time, no. At least you would say that, right? You have some reason to say no to that one. But there are certain other substances which don't give you trouble instantly like chili bhaji, and they appear to give only happiness, no trouble. Those kind of substances are more dangerous than the chili bhaji. Chili bhaji is teaching you a lesson immediately. Very soon you learn that there is also some trouble associated with joy. At the time of eating it is joy, but after that, next morning, there is some trouble. So it is a mixture of joy and trouble. That lesson you learn very quickly. Whereas certain substances that do not give you immediate suffering are more dangerous than the chili bhaji. For example, our craving for sugar from the childhood. In our culture, we crave for sugar and its products. Right from chocolates it starts the story. And we get addicted to the sugar. All sugar products, sweets. I love sweets. We make statements. We develop the identity with these sweets. I love sweets. And I love this particular sweet. Right? Mysore pak means, that's the ultimate. That is the ultimate.
I get Mysore Pak in our place also, but when you go to the Mysore in front of the railway station, next to that cloth store, there is one store, that Mysore Pak is ultimate thing. You have so serious, deep connection with the product. Even Mysore Pak is also okay, but substances like alcohol and drugs are extremely dangerous. They appear to promise you only happiness, right? Even if it is written on the bottle that consumption of alcohol is harmful to health, even if it is written on the bottle, you ignore that, believing that the alcohol is going to give you happiness. All people who are consuming alcohol, they are simply ignoring this message. On Mirapakai Bhaji, there is no message. Right? Consumption of Mirapakai Bhaji will upset your stomach. There is no message on it. Here, message is there, written in black and white. You still ignore because you don't believe in this message. You believe that this substance will give me the happiness. What about smoking signs, smoking packets also? They will give picture also still. Exactly. This is You see also still. Exactly. That is another good example. Thank you, Kashi. సిగరెట్ పెట్టెల మీద లంగ్ క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చినటువంటి లంగ్స్ ఎలా ఉంటాయి పిక్చర్ తీసి కలర్ పిక్చర్ తీసి మరీ వేస్తున్నారు. నా చిన్నప్పుడైతే చక్కటి బొమ్మలు ఉండేవి. చార్మినార్ బొమ్మని, ప్యాషింగ్ షో బొమ్మని, ఇలా తాగుతున్నట్టు, సోగ్గా తాగుతున్నట్టు, ఇలాంటి బొమ్మలు ఏవో ఉండేవి. అవన్నీ మేము కలెక్ట్ చేసుకుని వాటితోటి ఆటలు ఆడుకునేవాళ్ళం. అంత అట్రాక్టివ్గా ఉండేవి అప్పుడు. ఇప్పుడు చాలా క్రూయల్ పిక్చర్స్ అన్నీ పట్టుకొచ్చి సిగరెట్ ప్యాకెట్ల మీద వేస్తున్నారు. సిగరెట్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ చూడండి, మీరు ఎవరైనా స్టాక్స్ కొనుక్కుంటే మీరు రిచ్ అయిపోతారు 4 రోజుల్లో. సిగరెట్ ఇండస్ట్రీ, సిగరెట్ కంపెనీ స్టాక్స్ కనుక మీరు కొనుక్కుంటే 4 రోజుల్లో రిచ్ అయిపోతారు మీరు. అంత ప్రాఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకి. అంతలాగా టొబాకో ఇండస్ట్రీ ఈజ్ ఫ్లరిషింగ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ బట్ ఎవ్రీవేర్. In most so-called advanced countries also, so-called advanced countries, they make a lot of revenue by alcohol and tobacco. Very strong, serious lobbyings are there to work with the government not to oppose or put any ban on alcohol consumption or tobacco consumption. These lobbyings are the most strongest lobbyings in the so-called advanced countries. They consume alcohol and smoking, they suffer, they get cancers, they run around the hospitals. Then they realize the problem with it. My son died because of the smoking right in front of me. And they suddenly become activists. Stop the alcohol, stop the tobacco. They make some slogan, some noise. And these lobbies, they do everything to suppress these kind of voices. Black and white messages are written that they are harmful. Colorful pictures of spoiled lungs are pasted on the cigarette packets that they are dangerous, smoking is dangerous. And still we believe that this cigarette smoking and alcohol consumption gives us happiness. Unfortunately and shamefully, we are all living by the revenue generated by the alcohol consumers. Shameful, unfortunately. That is the major revenue generator, alcohol consumers. How sad. Their lives are becoming pathetic. Their lives are spoiled. Their children don't get to education. And they don't have money to get treated. And they cannot go to work because of these health problems. Families are getting ruined. And unfortunately, our roads, our electricity, street electricities, water supply, all of these things what we are enjoying at home are paid mostly by those alcohol consumers. Not only in this country, but also in the most so-called advanced, matured countries also, Western countries. In those countries also,
alcohol revenue is the major chunk of the government income. These are extremely serious problems. Not only our country is facing, the entire humanity is facing. And this is as a result of consequence of fulfillment. They are able to consume the products. They have the desire, they have the resources, they are consuming, hoping that they will be happy. This is what happening to the entire humanity. This is such a wide problem. So, the first option, we thought the first quick response what we got is fulfillment of desire means happiness. This is what we think. And we are unaware of the trouble in the fulfillment of the desire. It is often more dangerous than not fulfillment at all. You might get depressed for a few minutes, 1 day, 2 days, and then you recover from that, move forward. But fulfillment is more dangerous than non-fulfillment in some cases, especially in these substances where they are abused.